పిందోదో యాప్ నుంచి ఒక దోమల తెర అయితే ఆర్డర్ చేసాము. ఇది సింగిల్ దోమల తెర. అంటే సింగిల్ పర్సన్ పడుకోవచ్చు. లేదు అంటే నాలాటోళ్ళు సన్నంగా ఉన్నవాళ్ళైతే డబుల్ పర్సన్ అయితే పడుకోవచ్చు. ఇది అంటే ఓపెన్ చేయగానే పెద్దగా ఓపెన్ అయిపోతదనమాట. దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళకి హర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటది. అందుకే అంటే ఈ దోమల తెరలు ఇక్కడ చైనాలోనే ఇలానే ఉన్నవి. అంటే కింద కూడా బేస్మెంట్ మొత్తము వాళ్ళు దోమల తెర అనేది ఇచ్చున్నాడు. యాక్చువల్లీ మా వారు ఇటువైపు వేయాల్సింది అటువైపు వేశారు. ఇంకా జిప్ కూడా కంప్లీట్ గా ఓపెన్ చేయలేదన్నమాట. కొంచెం ఓపెన్ చేసి ఇక లోపలికి వెళ్ళారు. జస్ట్ అంటే ఇది ఒక డెమోన్స్ట్రేషన్ చూపిస్తున్నారు. అంటే ఇది సింగిల్ పర్సన్స్ కా లేదంటే డబుల్ పర్సన్స్ కా అవుతుందా లేదా అనుకో. బోత్ సైడ్ జిప్పింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. మనం అవుట్ సైడ్ వస్తే అవుట్ సైడ్ నుంచి మనం జిప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల మనం ఇన్సైడ్ నుంచి జిప్ లాక్ చేసేవచ్చు. ఇంకా అంటే ఎటువైపు నుంచి కూడా దోమలు అనేవి లోపలికి వెళ్ళలేవు. అంత అంటే సేఫ్టీగా ఇంకా సెక్యూర్ గా ఉన్నది. కాకపోతే మన బొంతలు బెడ్షీట్లు ఇంకా తలగడ్లు అవన్నీ లోపల వేసుకోవాలి. ఇంకా అంటే మనకి బయట వేసుకోవడానికి అయితే అవ్వదు. అంటే దోమల తెర లోపలే ఉంటది కాబట్టి జిప్స్ అన్ని లాక్ చేసేసి ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. వాడైతే చిన్న ఫోల్డ్ అనేది ఇచ్చారు. మా వారైతే 2-3 టైమ్స్ అనేది చేసేస్తారు. కానీ ఫస్ట్ టైం కదండి, అందుకే 2-3 టైమ్స్ అనేది ఫోల్డింగ్ అనేది చేస్తారు. అలాగేనే ఒకటి మేము ఫోల్డ్ అనేది చేసాము, విరిగిపోయింది. విరిగిపోతే ఇక డిఫెక్ట్ ఐటమ్ అనుకుని మేమే అంటే మళ్ళీ రిటర్న్ కుట్టేసాము. వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు. ఇది కూడా సేమ్ అలానేని అంటే 3 టైమ్స్ ఫోల్డ్ అనేది చేయాలి. అంతకీ ఫోల్డ్ చేస్తున్నా సరే అది అంటే స్ప్రింగ్ లాగా ఉంటది కదండి. అంటే అక్కడ పైప్ అనేది ఉంది చూసారా, అది స్ప్రింగ్ లాగా ఉంటది. సో అది పొద్దాక ఏంటంటే ఓపెన్ అయిపోతుంటది. ఫైనల్ గా అయితే అన్ని పెట్టేసి ఫిట్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ దానికి ఒక జార్ముడ్ అనేది వేసేసారు. ఇంకా దీంతో పాటు మేము ఇంకొకటి కూడా దోమల తెర అనేది ఆర్డర్ చేసాము. ఇది అయితే బిగ్ సైజ్ దోమల తెర. లోపల కవర్ నుంచి అదైతే చాలా పెద్దది. ఇంత పెద్దది అసలు ఇండియాకి క్యారీ చేయగలమో లేదో మాకైతే డౌట్ వేసింది. తర్వాత మా వారు ఏమన్నా అనుకుంటే ట్రై చేద్దాము అంటే 3 ఫోల్డ్ దీనికి కూడా అవుతుందా లేదా, ఒకవేళ అయితే ఇలాగే తీసుకెళ్ళిపోతాము అనుకుని అన్నారు. ఈ డబుల్ బెడ్ కి సరిపోతుంది. 2 పర్సన్స్ హ్యాపీగా పడుకోవచ్చు. దీంట్లోనూ కూడా సేమ్ అంటే ప్రీవియస్ దానిలాగా కింద బేస్మెంట్ మొత్తం దోమల తెర అనేది ఇచ్చున్నారు. మా వారు ఏమంటున్నారంటే ఇది ఎంతలాగా అంటే అంతలాగా స్ట్రెచ్ అవుతుంది అనుకుని అంటున్నారు. అందుకంటే స్ట్రెచ్ చేసి చూపిస్తున్నారు. నెక్స్ట్ అది తీసుకొచ్చి మేము బెడ్ పైన వేసాము. అంటే ఎంత దాకా వస్తుంది అనుకుని. చైనాలో అంటే మేము ఉంటున్న బెడ్స్ కొంచెం అంటే పెద్దగా ఉంటాయి. అంటే డబుల్ బెడ్ కాదు ఇది. అంటే 3 మెంబర్స్ 4 మెంబర్స్ అంటే ఈజీగా పడుకోవచ్చు, అంత పెద్దది. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం అంటే మనం చైన్ అనేది వేసుకోవచ్చు. ఇలాంటి దోమల తెరలు మీరు ఎప్పుడైనా ఇండియాలోనో చూసుంటే కింద కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. అంటే ఇలాంటి వెరైటీ అయితే చూసాను, కానీ కింద బేస్మెంట్ కూడా మొత్తం అంటే దోమల తెర అనేది ఇస్తున్నాడు. అదైతే అస్సలు చూడలేదు. మా వారైతే ఇక్కడ మొత్తం అంటే వేసి చూపిస్తున్నారు. ఇంకా స్ట్రెచ్ చేస్తే ఇంకా అవుతుంది అనుకుని అంటున్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.